లైఫ్ ఏందనేది రెండో చర్చ. ఎప్పుడైనా సరే ఈ రెండు విషయాలు విభజించి చూడాలి, నీవైనా సరే ఎవరైనా సరే. ఇప్పుడు నేనున్నా వ్యక్తిగా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంది ఒకటి, ఇది నేను అమెరికాలో ఉన్నా, బక్కలింగాపల్లి ఉన్నా, ఎక్కడున్నా, చివరికి నరకంలో ఉన్నా, అది వేరు. రెండోది, నేను ఒక వ్యక్తితో ఉన్నా, అప్పుడు మా ఇద్దరి మధ్యన ఏదో వస్తుంది, వాళ్ళు నన్ను ఏదో అనుకుంటున్నారు, నేను వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నా, ఇది వేరే కాంటెక్స్ట్. అందరూ ఏం చేస్తున్నారు, నేను చెప్పే టాక్స్ని ఈ ఒక్క విషయంలో సరిగా పట్టుకోవడం లేదు. నేను చెప్తున్నది వ్యక్తిగా ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకని నేను అంటున్నది, ఎవరు ఏం చేసినా నువ్వెట్లా ఉండాలన్నది నీ చేతులు ఉంది. నేను అంటున్నది అయినప్పటికీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నీకెంత సాధ్యమో అంత చెయ్యి. నాకు ఇష్టం లేకుండా చేయమంటుండ్రు, చెప్పేసినా కూడా నా మనసులో కరెక్టే. ఇప్పుడు దానికి మార్గం ఏమిటి, ఎస్కేప్ రూట్ ఏమిటి? రెండు ఉన్నాయి. కొన్ని అనివార్యం. నాకు తెలిసిన ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా లగ్జూరియస్గా పెరిగిన తర్వాత, అంటే కాలు తీసి కింద పెట్టాల్సిన అవసరం లేదు, నౌకర్లు చాకర్లు వాటెవర్ అనుకోకుండా ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళ పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత లైఫ్ మొత్తం ఉల్టా పడ్డాయి. అందరు వద్దన్నారు, కానీ నిర్ణయం తనది. నేను ఆ అబ్బాయిని చేసుకుని చచ్చిపోతాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఉల్టాయి. వాడు పరమ దుర్మార్గుడు, ఈమెనే వండి పెట్టాలి, ఈమెనే కాంప్రమైజ్ అవ్వాలి, ఈమెనే అర్థం చేసుకోవాలి, ఈమెనే రాత్రిపూట వెయిట్ చేయాలి. ఇంతవరకు ఓకే. ఏం చేస్తాం, నేను ఎట్లా తినాలి కదా, నేను ఇంత వండి పెట్టి వాడికి ఇంత పడేస్తే అయిపోతుంది అనేది ఇనిషియల్గా అట్లా కాంప్రమైజ్ అయింది. తర్వాత సమ్ రీజన్ అతనికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది. దాంతో అసలు ఒక 2 సంవత్సరాలు అట్లా వదిలేసిపోలేక ఇంకా పిల్లలు ఉన్నారు. ఆమెకు అస్సలు చిన్నప్పటి నుంచి ఉన్న స్వభావం ఏంది, అసలు ఈ గ్లాస్ తీసి ఇట్లా పెట్టదు. కానీ ఇప్పుడు నేచర్ ఎట్లా తోసిందంటే 2 years డే ఇన్ డే అవుట్ సర్వీసే. కక్కుకుంటాడు, బ్లడ్ వస్తుంది, ఆ రిపోర్టు ఈ రిపోర్టు, అర్ధరాత్రి మూర్చొచ్చి పడిపోతాడు. ఎవరు లేరు, ఎందుకంటే లవ్ మ్యారేజ్. ఆ కుటుంబం అంతా వీళ్ళ ప్రవర్తనల వల్ల దూరం అయిపోయారు. అంతకింత డబ్బు ఉంది, హస్బెండ్ మంచి జాబ్ చేసేవాడు, మరి దుర్మార్గుడైనా వాడికి శాలరీ బాగుంది. సో అట్లా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేయడంతో బేసిక్ డబ్బు వెళ్ళి. కానీ ఇప్పుడు ఆమె క్వశ్చన్ ఏంది నన్ను అడిగినప్పుడు, నేనేం చేయాలి? ఇంత జటిలమైన సమస్య క్రియేట్ చేసుకొని ఏం చేయాలంటే ఎట్లా? ఇనిషియల్గానే తెలియాలి మనకి, మనం సమస్యలకు ఎంటర్ అవుతున్నామా, మన నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎవరు. ఒకవేళ వాళ్ళు మన వాళ్ళే అనుకో, అంగీకరిస్తే పోయే. వాళ్ళు మన వాళ్ళు కాదు, వదిలేస్తే పోయే. ఏదో ఒకటి ఉంది మార్గం, కానీ మనకు ధైర్యం సరిపోతలేదు. మనకు ఎక్కడో ఒక మొరాలిటీనో లేకపోతే చిన్న భయమో, లేకపోతే సాంప్రదాయమో, లేదా పక్కింటోళ్ళు ఏమంటారో, ఊరోళ్ళు ఏమంటారో, ఏదో భయపడుతున్నాం. దానికి ఎవరికి అంత ఆసక్తి ఉండదు మన మీద, మనమే. అందుకని ఇప్పుడు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు? కోర్స్ సొంత వాళ్ళు చేస్తారు. అమెరికా వాళ్ళు ఎందుకు చేస్తారు? అరే సపరేట్ అయిపోండి అన్నది. నీకు నటించడం తెలియదా? అది నేర్చుకో ఫస్ట్. నువ్వు అది నేర్చుకోవాలి. సంసారంలో ఉంటే కొంచెం యాక్టింగ్ రావాలి. నిన్ను చేయమని ఎవడన్నాడు? చేసినట్టు కనబడాలి అంతే. ఇగో ఎవ్వరు నిన్ను ఆ చందమామని తెచ్చి కిందికి తీసుకురమని ఎవరు చెప్పాడు? నీకు సాధ్యమైనవి అడుగుతారు. ఇప్పటికిప్పుడు నాకు ₹1 కోటి దేవుని అడుగుతారేమన్నా? మా ఆడపడుచుకు పెళ్లిళ్ళప్పుడు ఇచ్చే వరకు ఇచ్చేసినాము డబ్బులు. ఇప్పుడు ఒక 2 ప్లాట్లు ఉన్నాయి, అది అప్పట్లో ఆమెకు ఒకటి ఇస్తా అని చెప్పినాము. ఇప్పుడు 2 ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈయన ఏమంటాడు, 2 ఇచ్చేద్దాము, వాళ్ళకి మనకంటూ ఏం లేదంటే అది సాధ్యం కాదు కదా. ఇచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఆమె ఇంటికి వస్తుంటది, పోతుంది. మనకి ఇవన్నీ తెలిసినవి. దీనికి మళ్ళా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, లీగాలిటీ ఏం చెప్తుంది, మొరాలిటీ ఏం చెప్తున్నది, ఇంకోటి ఏం చెప్పినా నేను ఇయ్యానంటే అది వేరే కథ.
ఇప్పుడు నీవు ఆలోచించేది అది మీ ప్లాట్లు కదా. అత్తమ్మ పేరు మీద ఉన్నాయి, ఆమె హెల్త్ కు పెట్టమంటున్నాం ఒకటి, తను ఒకటి తీసుకుపోమని, అయితే 2 నా దగ్గరనే పెట్టాలి ఇయ్యనని చెప్పు. అట్లా ఎట్లా ఇవ్వాలి? నేను చెప్పింది నీకు నిజంగా అర్థం కాలేదు. ఇంకా ఆమె ఏమన్నానని నువ్వు ఫిక్స్గా ఇంకా ఇటు మా అత్తమ్మ మమ్మని అంటే ఈయన సంతకం కావాలి. ఎవ్వరు ఏమన్నానని నువ్వు ఫిక్స్గా. నాకైతే ఆసక్తి లేదు, మీరేమైనా చేసుకోండి. రెండోది తప్పుకోవడం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇవ్వమంటున్నాడా? ఆయన ఇచ్చేద్దాము, వాళ్ళకి మాకు సంబంధం ఉండదు, నేను కదా నీకెందుకు. అయితే ఒకటి, ఇప్పుడు నేను చెప్పే టాక్స్కి వీటికి సంబంధం లేదు. నేను అంటున్నది నేను ఆయన ప్లేస్ ఉంటే నేను 2 కాదు ఉందామంత ఇచ్చేస్తుంటే పో అని. ఎందుకు అయ్యాను సార్ విషయం, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఐ వాంట్ ఫ్రీడమ్. నేను పీస్ ఆఫ్ మైండ్తో నేను ఇంకో ప్లాట్ కొంటా. నేను నాకు అస్పష్టత ఉంది. రీసెంట్గా ఒక డబ్బు నేను కలిసా, ఆయన ఒక భలే మాట చెప్పాడు. అసలు ఎవరికో ఒక 50 కోట్లు కావాలంటే ఇచ్చాను, వాడి తర్వాత మోసం చేశాడు. తర్వాత ఎవరు అడిగారు ఏం చేశారంటే, పోనీలే అని వదిలేశాను, ఏముంది అన్నాడు. అంటే అటు వదిలేస్తారు సార్ అని చాలా పెద్ద డిస్కషన్ చేయాలి. నేనేమన్నా అంటే, మీరు విషయం 50 కోట్లు అంటే మనకు చాలా ఎక్కువ అన్న కాంటెక్స్ట్ ఉంది కాబట్టి మనం అట్లా ఆలోచిస్తున్నాం. కానీ ఎవరైతే 50 కోట్లు ఇచ్చారో ఈ వ్యక్తికి 50 కోట్లు నేను అనుకుంటే సంపాదించగలను ఏముంది అన్న థాట్ ఉంది. అందుకని అతను ఫ్రీ అయిపోయింది. అది అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాము. నీ దగ్గర ఉన్నవి ఇస్తావు. ఎవరు ఏమన్నారు నాకు అర్థం కాదు. ఇవ్వనని చెప్పు, స్టాండ్ తీసుకో. నేను చెప్తున్నాను, ధైర్యం సరిపోదు. అది మెల్ల గొడవలోకి వస్తుంది, మాట వస్తుంది, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. చివరికి ఇంట్లో ఉన్న వాళ్ళు నీవు మీ హస్బెండ్ అరుచుకుంటారు, అది కోపం పిల్లల మీద తీస్తారు, లాస్ట్కి మొహం మార్చుకొని మాడిపోయినాను. విషయం కాదు నా దగ్గరకు వస్తుంది కాదు నీ దగ్గరికే వస్తుంది. బికాజ్ నువ్వే ఇష్యూ చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి నేను ఉన్నా మళ్ళీ నేనే చేయాలంటున్నాను. వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే మళ్ళీ నా నుంచే కోరుకుంటున్నాను. అరే రామా, నువ్వు ఒక పనిలో ఉంటుంది, ఎవరు అడగడయా? అసలు నువ్వు అందుబాటులో ఎందుకున్నావు అనేది పెద్ద క్వశ్చన్. ప్రాబబ్లీ నువ్వు ఖాళీ ఉన్నవేమో, నువ్వు వింటున్నావేమో. ఇప్పుడు నేనున్నా అనుకో, నన్ను కలవడానికి వచ్చారు అక్కడ, ఒక 2 నిమిషాలు విని నేను నా పని చేసుకున్నాను, బుక్కులు రాసుకున్నాను. మీరు ఇక్కడ ఒక 1 అవర్ ఉందనుకో, నాకు నెక్స్ట్ ఏదైనా పని ఉంటే చేసుకుంటుంది, నేను నా పనిలో ఉంటుంది. అప్పుడు అడిగితే అంటే నా పని అయిపోయినాక చేస్తా ఉంటుంది. ఓ పని చేయి, నువ్వు కూడా వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయి, ఈ పని తొందర అయిపోయిన తర్వాత నేను వస్తా పని దగ్గర. పద్ధతి పట్టుకోగానే యు ఆర్ టేకింగ్ సీరియస్లీ. కన్సర్న్ ఏంటంటే సార్, తన మైండ్ సెట్ ని ఎలా కొంచెం మార్చుకోవాలి. మనం ఇంకా ప్రాపంచిక విషయాలనే పడి కొట్టుసేస్తున్నాం. మైండ్ సెట్ అనేది చాలా పెద్ద మాట. అంటే ఏముంది, ఏం తీసుకుపోతావు? ఇప్పుడు ఉదాహరణకి ఏమంటారు, హెల్త్ ఇష్యూస్ వస్తే ఒక ప్లాట్ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అని ఇన్సూరెన్స్ కట్టి 3 కోట్లు తీసి పెట్టాడు. కారు బోల్తాడు, చచ్చిపోయాడు మీద. ఇప్పుడు ఈ 3 కోట్లు ఏందో ఏమని తెలియదు. సో అందుకని నీ లైఫ్ నువ్వు ఆలోచించుకో. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నావు, కానీ నాకు అనిపిస్తున్నది నువ్వు వేరే వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి కాలుస్తున్నావు. నీకేమన్నా ప్లాట్ కావాలా? వదిలే, ఇంకా పక్కగా జరిగిందా బాధ కథం చూడదు. అరే రామ, పెట్టకు. ఒక వ్యక్తి పరిణించినా పర్వాలేదు అనుకుంటే పెట్టకు. నీకు నిజంగా కంపాషన్ ఉందా, దోచిపెట్టు. నేను చెప్తున్నా, నాకు నిజంగా ఒక వ్యక్తి నా దుర్మార్గుడైనా సరే, ఒక వ్యక్తి అతన్ని ప్రాణం నిలబెట్టాలనుకుంటే నేను ఖర్చు పెడతా. నేను చేశాను కాబట్టి చెప్తున్నా. అది మళ్ళీ నేను ఎప్పుడు నేను ఖర్చు పెట్టాను. నేను నిజంగా హోల్ హార్టెడ్గా ఖర్చు పెడతా. లేకపోతే వాడు చచ్చినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఎలాగో చేస్తారు కదా. ఇప్పుడు నువ్వు సర్జరీ చేయించకపోయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏదో రోజు మరణిస్తారు. పక్కకు జరుగు. అది పేపర్ మీద రాయించు, ఒక వీడియో డాక్యుమెంట్ చేయించు. నేను అంటున్నది ఇవన్నీ. నేను ఒక్కటి గమనించిన, ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఏం జరుగుతుందో పక్కన పెడితే యు ఆర్ టేకింగ్ ఇట్ పర్సనల్లీ. నువ్వు దాన్ని హెల్తీగా తీసుకోవట్లే, దీన్ని ఒక ఆటలాగా చూస్తలేవు నువ్వు. ఇదేదో గంభీరమైన విషయం, చేజారిపోతుంది, మేము నన్నే అడుగుతున్నారు, నేను ఇంపార్టెంట్ పర్సన్ నేను అడుగుతున్నారంటే ఎంత గొప్ప విషయం తెలుసా అసలు. యు మస్ట్ ఫీల్ హ్యాపీ.
అంటే ఇంతమంది ఉన్నా ఎన్ని అడుగుతున్నారంటే నీలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉండదు. 33. అంతే, చిన్న వయసు. అందుకే అట్లా అనిపిస్తుంది. అనిపిస్తుంది. నేను అంటున్నది అవి ఇది మాట్లాడాలి కానీ అవి ఇచ్చినా వాళ్ళవి తీసుకుంటారంటే అత్తమ్మని మళ్ళీ నేనే చూసుకోవాలి. నేను చూసుకో, నిజంగా నీకు ఇష్టం ఉంటే చూసుకో, లేకపోతే ఇప్పటి నుంచే చూసుకోకు. ఏమైంది అమ్మ? ఇగో నేను ఒక విషయం తెలుసా, నిజం చెప్తున్నా, ఎవరు చూసుకోరు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకట్లేదు. ఏం చూసుకుంటావు నువ్వు? ఆమె నోట్లో నువ్వు అన్నం ముద్దలు కలిపి పెడతావా? ఆమె నిద్రపోతుంటే నేను మూస్తాను అత్తయ్య కందిరెప్పలు, మీరు మూసుకోకండి అంటావా? ఆమె గురక పెడుతుంటే నువ్వు ఇట్లా ఛాతి మీద ఒత్తి గురక ఆపుతావా? ఆమె పడుపు నొప్పితో బాధపడుతుంటే నువ్వేమన్నా పక్కన నువ్వు మూలుగుతావా? ఏందమ్మా చూసుకునేది? ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. మనం జస్ట్ మన తలకాయ నొప్పి అంతా పైసల గురించి వచ్చి వచ్చింది, వేరేది లేనే లేదు. అసలు ఎవడెవడు చూసుకోడు. నేను చెప్పాను, ఎందుకు కూడా ఎవడు చూసుకోడు, గుర్తుపెట్టుకో. నన్నైతే ఎవరు చూసుకోవద్దని కోరుకుంటుంది. నేను నాకు జ్వరం వస్తే నేను ఎవరు ఏం చేస్తుంటే మూలకు పండుకుంటాను. నాకు ఎవరు నా సింపతి కానీ ఎవరు నా అయ్యయ్యో అన్నారంటూ వాళ్ళు నా లైఫ్లోకి రానియను. నువ్వేం చూసుకోవట్లే, నువ్వు ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు. నిజానికి ఒకసారి నన్ను ఎవరో అడిగారు, మీ అమ్మ నీతోనే ఉంటుందా అని అడిగి. నేనన్నా, జీవితకాలం మా అమ్మతోనే నేను ఉంటా. నేను నాతో మా అమ్మ ఉండడం ఏంది? ఇప్పుడు కొంత డబ్బు సంపాదించగానే నాతో మా అమ్మ ఉంటుందని చెప్పుకోవాలని రాంగ్. అది మన ధర్మం. వాళ్ళు దుర్మార్గులైనా వాళ్ళని మనం కేర్ తీసుకోవాలి. ఏదో ఒకరోజు నువ్వు ముసలిగా అవుతావు, అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటో తెలీదు. అప్పుడు నీలాగే చుట్టుపక్కల ఉన్నారనుకో, నీ గతి ఏమవుతుంది? అప్పుడు నాలాంటి వాడు ఉంటే నువ్వు ఎట్లా ఉన్నా నేను చూసుకుంటాను. నేను సంపాదించింది కాదు కదమ్మా అది. ఇప్పుడు హెల్త్ కు మేము మాతో పరిస్థితి లేదు. లేకపోతే లేదని చెప్పు, పెడితే హోలాటగా పెట్టు. నువ్వు ఒక మాట చెప్పాను, నువ్వు మళ్ళా జస్ట్ థింకింగ్ టూ మచ్. నువ్వు ఒక చిన్న ప్రశ్న అడుగుతా, దానికి సూటిగా ఆన్సర్. హ్యాపీగా ఉండాలనుందా లైఫ్లో? పర్సన్ కావాలనుందా? మర్చిపోయిందా? చేస్తే చెయ్యి, దిల్ కోల్కి కరు. చేయకపోతే నువ్వు చచ్చినా నాకు సంబంధించి చెప్పు, నువ్వు స్టాండ్ తీసుకో. నేను చెప్పనా, నిజంగా సేవ చేయడం ఒక అదృష్టం. అట్లాంటి వాళ్ళని నేను చూశాను. అట్లాంటి అవకాశం వస్తే నేను తప్పక సేవ చేస్తాను. ఇంకోటి వాళ్ళు ఎవరన్నా కానీ, ఇప్పుడు ఇంకొకటి మీ వాళ్ళ మదర్ అక్కడ వచ్చింది ప్రాబ్లం. నీ మదర్ అయితే నువ్వు అట్లా అంటావా? నేనే ఖర్చు పెడుతున్నాను ఆ థాట్ రాదు. నీ పిల్లలకి అంటావా? పోనీ ఈ నాన్న పోవాలబ్బా. నేను చెప్తున్నది ఈ నాని తీసేసేయాలని కదా. ఆమెకు నచ్చింది నేను చెప్పట్లేదు ఇప్పటి వరకు, అందుకే తెలుసుకుందాం నచ్చింది. మనశ్శాంతి ఎప్పుడు ఉంటుందంటే ఈ విభజన పోవాలి. వ్యవహారికంగా మాట్లాడుకుందాం నీది నాదని. నేను చెప్తున్నా, ఆ ఒక ప్లాట్ నీ పిల్లల కోసం కావాలంటే నేను కొట్లాడతాను నీకోసం, ఉపయోగపడుతుంది. నేను చెప్పేది నువ్వు అటు ఇటు కాకుండా స్టాండ్ తీసుకుంటున్నావు. ఈ రెండిట్లో నాకు ఒకటి కావాలి భయ్, ఇది ఐ లైక్ ఇట్. కానీ నువ్వేం చేస్తున్నావు, ఏమంటారు, ఇది ఫైరింగ్ చేస్తున్నావు మా అత్త కోసం అని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయ. నీకేమన్నా కావాలా? అరే రామా, మేమంటే ఆయన నువ్వు కలిపా నీవా? ఆయనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? నాకేం లేదు, నేను ఏదైనా చేస్తా కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇగో లైఫ్ అనేది డిసప్పాయింట్ చేసారు, కొంచెం డిగ్రేడ్ చేసారు అనే ఫీలింగ్ లో ఉంటది వాళ్ళకి. నేను ఇప్పుడు అత్తమ్మ లేకపోతే అమ్మ అంటే జ్ఞానులు అన్నట్లేదు. చాలా మంది మాతృమూర్తులు దుర్మార్గంగా వ్యవహరిస్తారు, వాళ్ళకు కూడా తెలియదు. ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు వాళ్ళకు. ఆక్షేపణలు చేస్తారు, చాడీలు చెప్తారు, తర్వాత వంట చేస్తే క్రిటిసైజ్ చేస్తారు. దాంతో మనసు ఇరిగిపోతుంది కోడలికి, ఆ లోపల గాయం ఉండిపోతుంది. వీళ్ళ ఇంటికి వచ్చి మొత్తం మాటలు ఎందుకు పడాలి అనిపిస్తుంది. నేను అట్లా చాలామంది తప్పేమి కాదు, కానీ అంటున్నది వీడిని ఇట్ కమ్స్ టు హెల్త్ మనం ఈ విభజన తీసేసేయాలి. దగ్గుతున్నప్పుడు నీళ్ళు ఎవరికైనా ఇవ్వాలంట నేను, దుర్మార్గుడికైనా సరే మంచివాడికైనా సరే. ప్రశాంతంగా ఉంటావు. నేను ఉంటున్నా కానీ వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? నువ్వేమైనా సంపాదిస్తున్నావా? నీకు విషయం తెలుసా, అదంతా కొంచెం యు ఆర్ థింకింగ్ టూ మచ్. నీకు విషయం అట్లా ఎవ్వరు ఒకటి నీకు సాధ్యంగా నడితే నువ్వు చేయగలవా? పోనీ నువ్వు చేయలేవు.
నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను అడుగుతున్నారని. నువ్వు చేయలేంది ఎలాగూ చేయవు, చేయగలిగింది వీలైతే తప్పించుకో, లేకపోతే చెయ్యి. ఏదో ఒక స్టాండ్ తీసుకుని ప్రసన్నంగా ఉండు. అది అది ఇది ఇంపార్టెంట్. నువ్వు చేస్తావా చెయ్యవా, ఆస్తి ఉంటుందా పోతుందా కాదు. ఫ్యామిలీని మిస్ చేసుకోకు. ఈ పనికిరాని లఫూట్ విషయాలు ఇవన్నీ. వెరీ మంచి చిన్న పిల్లలు చక్కగా వాళ్ళకి అన్నం వండి పెట్టుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ, ఆ తర్వాత హస్బెండ్ దమా ఖరాబ్ చేయకుండా, ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చిన ఒక్క నిమిషంలో పక్కకు జరిపి, ఇది నా పని అది నీ పని రాబోయి నువ్వు అది చూసుకో. అట్లా నాకు కూడా అదే ఉంది, ఏదో ఒకటి అని. కానీ సాల్వ్ చేస్తలేదు పదే పదే పదే. దాన్ని అది ఫస్ట్ నువ్వు ఒక స్టాండ్ తీసుకో. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక సర్రా పేపర్ మీద రాసుకుంది ఒక 5-6 పాయింట్లు రాసుకొని, ఈ 5 విషయాలు నేను పట్టించుకోను అని ఒక స్టాంప్ వేయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇదో క్లియర్ స్టాండ్ తీసుకోకపోతే డైలమా ఎప్పటికుంటుంది. నీవే కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఇది నీ ప్రాబ్లం కాదు, మైండ్ ప్రాబ్లం అది. దీనివల్ల ఆయనకంటే ఫ్రిక్షన్ వస్తుంది. ఎందుకంటే అటు అమ్మ హార్మోని అది ఇంపార్టెంట్. అది గట్టిగా ఉన్నంత కాలం చుట్టూ ఎంత బురదన్నా మనకు అంటుకోదు. ఇది ఎట్లుందంటే హఠాత్తుగా ఆ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందంట. అప్పుడే భార్యకు కూడా ఏదో ప్రాబ్లం వచ్చి మూర్చపోయిందంట. అప్పుడు అతను డాక్టర్ ఫోన్ చేస్తుంటే ఇప్పుడు అడిగారనమాట ఇద్దరు. భార్య అడిగింది, ఇప్పుడు నా గురించి చేసావా ఫోన్, మీ అమ్మ గురించి చేసావా, ఎవరంటే ఇష్టం నీకు అంటే? బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు, ఈ ధర్మ సంకటంలో పడతాడు. ఒక యోగి ఏం చేశాడంటే, అంబులెన్స్ ఫోన్ చేసినా వస్తుంది, ఎవరి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్కిపోడు అన్నాడంట. నువ్వు తప్పుకో పక్క నుంచి, నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతున్నావు. ఒక ఆర్డినరీ సాదా సీదా పేచీలు పెట్టుకొని గొడవలు పడే మహిళగా బతకవా. ఒక ఎలివేషన్, ఒక డొక్కా సీతమ్మ లాగా బతుకు, ఒక శారదమ్మ లాగా బతుకు. ఎందుకు ఈ తుచ్చమైన వీటిలో పడి చిరునవ్వు కోల్పోతాము, అడుకుంటాము, తిట్టుకుంటాము, పేచీలు ఆడుకుంటాము, భోజనం చక్కగా చేయము, పక్కన పడుకున్న మనసులో అంతరాలు ఉంటాయి. ఆలోచిస్తాం కానీ లైఫ్లో సరిగ్గా పని పట్టుకోలేను. ఎంతసేపు నువ్వు అనుకుంటున్నావు ప్రకృతిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. అది మిస్ చేస్తే ఎట్లా? నువ్వు ఏదో రోజు నువ్వు కూడా వీక్తావు. తీగలోకి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. ఇది ఆస్తిలాగా ఎవడో రాసిస్తే ట్రాన్స్ఫర్ కాదు, నువ్వు అర్థం చేసుకుంటేనే వస్తుంది పీస్. పీస్ లేకపోతే పీస్ అయిపోతుంది. అందుకని నువ్వు చెప్పిందంతా వెరీ ఇంపార్టెంట్, ఐ రెస్పెక్ట్. కానీ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు. నేను చాలామందిని చూసా, పోరాడి ఏం ఉండదు అసలు. ఒక జీవితంలో ఒక ఫ్రెండ్ ఉండడు, ఒక కాంతి ఉండదు, ఒక మంచి ఉంటారు పాట ఉండదు, సృజనాత్మకత ఉండదు, ఉత్త ఆస్తి ఉంటుంది. ఏదో నేను అనుకున్నది చేశానన్న చిన్న ఫీలింగ్ ఉండదు. మీకు స్పష్టత ఉంటే అక్కడే జవాబు ఉంది. నాకు అనిపిస్తుంది యాజ్ ఇఫ్ మీకు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడము, లేకపోతే అందరు నన్నే అడుగుతారని అనుకోవడము ఏదో జరుగుతుంది అక్కడ. అడిగితే అడుక్కొని లేని సాధ్యమైతే చేయి, సాధ్యం కాకపోతే చేయకు. ఏమైనా పోలీస్ కేసు వేస్తారా చేయకపోతే? ఐ డోంట్ థింక్ సో. అట్లా ఎవరు చేయరు. ఇగో ఒక మాట చెప్పి పక్కకు తప్పుకోవాలి, ప్రసన్నంగా ఉంటే అయిపోతుంది. నేను అంటున్నా ఏది ఎట్లా ఉండని, మీరిద్దరు మంచిగా ఉండాలి కదా. నాకు ఓవరాల్ అర్థమైందంటే ఏం జరిగినా ఇంట్లో దమ్మా ఖరాబ్ చేసుకుంటుంది అంటే, ఏం జరిగిందా ఇంట్లో మంచిగా ఉండాలంటది. అరే ఉండేది ఉంటుంది. ఇప్పుడు నీ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కావలసిన బేసిక్ ప్రాపర్టీ చూసుకో. అరే బాబు నువ్వు మొత్తం ప్రపంచాన్ని దోచి మీ అక్కకి ఇచ్చుకో, మీ అమ్మకి ఇచ్చుకో, ఐ డోంట్ కేర్. కానీ ప్రతి నెల ఇద్దరికి ఒక 30,000 పక్కనే. తర్వాత ఈ చిన్న ప్లాట్ మాది, మన కుటుంబం కోసం మిగతా అని వేసుకోపో అని చెప్తే నీకు ప్రశాంతత వస్తుంది. పెట్టి థింగ్స్లో పడొద్దు. అందరు చేస్తారు ఊర్లలో, 80% 80% వీటిలోనే గడిచిపోతుంది లైఫ్. అదంటారు ఇదంటారు. చక్కగా నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి మామూలు విషయం అట్లా. అంటే మనం అర్థం చేసుకోవాలి. సో లవ్ అంటేనే గ్రేటర్ అండర్స్టాండింగ్. లవ్ అంటే యాక్సెప్టబిలిటీ, మనం అంగీకరించాలి. జస్ట్ ఒక్కటే అదే రామ నీకు ఎందుకంత వస్తే వచ్చింది, నువ్వు ఎందుకు దాన్ని పర్సనల్గా తీసుకుంటున్నావు? నాకు ఒక వ్యక్తిని నేను అనకూడదా, నేనేం అడగకూడదా? కానీ
దానిలో నా ప్రమేయం ఏం లేదు. ఊరికే నాకు తెలియదని చెప్పు, లేకపోతే నాకు సాధ్యం కాదని చెప్పు. అది నేను సంపాదించింది కదండి, వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుని నువ్వు పక్కకు నాకు ఓవరాల్గా అర్థమైంది, నీకేదో ఇంట్రెస్ట్ ఉంది వాటి మీద, లేకపోతే పక్క జరుగు. అంతే. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మందు బాటిల్ ఉంది, తాగేస్తే ఆసక్తి లేకపోతే వాడికి నిచ్చేయి, లేదా నువ్వన్న తాగు. అంతేగాని అది అది అక్కడే పెట్టి నువ్వు వద్దు అట్లా నాకు. అందరి ముందు ఒకటే ఇస్తా అని ఒప్పుకున్నావు, నీకు అడుగుతుంది అంతే. ఇవ్వనని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు కనుక 2 ఇస్తే నేను నిన్ను విడాకులు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడే స్టాండ్ తీసుకో, 100% స్టాండ్ తీసుకో. ఈ ఊగిసలాట, చర్చలు, తిట్టుకోవడాలు, నువ్వు స్టాండ్ తీసుకో. అక్కడి నుంచి నువ్వేం చేస్తావు వచ్చేయి. ఇదంతా కుదరదు. నువ్వు అనుకుంటున్నావా మనసుతో గెలుస్తా అని, నీ వల్ల కాదు. గొప్ప గొప్పలే ఓడిపోయారు, నువ్వెంత. ఆ టైం వేస్ట్ అయిపోతుంది. ఆ ఆస్తి ఉంటుందో పెక్తుందో, ముందు మనశ్శాంతి అయితే పోతూనే ఉండాలి. ఆ కుళాయి ఓపెన్ చేసి పెట్టిన పోతా ఉంటుంది. ఈ థింకింగే కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటున్నది స్వార్థం అంటే నీ అవసరం మేరకు. ఇప్పుడు నేనున్నా, నేను ఏదైనా ఇస్తా, కానీ నా ఫోన్ ఇవ్వని. సో నాకు ఫండమెంటల్గా ఏదో అవసరమో అది నేను ఉంచుకుంటా. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి, ఒక వైఫ్, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ చూస్తా నేను. కానీ నాకు వ్యామోహం ఏం లేదు, డబ్బు లేకపోతే నేను ఎప్పుడైనా తిరకాటు వ్యవహారాలు చేయకూడదు. మనం ఇప్పుడు ఒక్కటి తీసుకో, ఇది నీ స్టాండ్ కదా. రెండోది 2 కావాలా ఇయ్యము. మూడోది 2ోది కూడా ఇస్తానడా, నీతో ఉండను. ఏదో ఒక స్టాండ్ తీసుకో, అప్పుడు నీకు సొల్యూషన్ వస్తుంది. అప్పుడు నీకు మనసులో ఇక గిల్ట్ ఉండదు, క్లియర్ ఉన్నావు అన్నమాట. దానికి నీవు చక్కగా జవాబు చెప్పగలగాలి. నేను ఇలా ఎందుకు చెప్పాను అనే దానికి రీజన్ ఉంది. 2 ఇవ్వద్దు అనడానికి కారణం ఇది, ఇంతే. అట్లా ఏదో చెప్తే అప్పుడు వాళ్ళు ఏదో స్పష్టంగా చెప్తారు. అంతేగాని మనం అటు ఇటు డిస్కషన్స్లో పడొద్దు. నాకు తెలిసి యు ఆర్ డిస్కసింగ్ టూ మచ్. అంటే నీ యొక్క మనస్సు అతిగా థింక్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక అది మాట ద్వారా వస్తుంది. ఇంకోటి, ఎవరు చెప్పిందే చెప్తున్నావు. కొత్త విషయాలు ఏమి లేవు. నువ్వు ఫ్రెడరిక్ నీషే గురించి మాట్లాడుతున్నావు, ఏమన్నా కొత్త పాట నేర్చుకుంటే ఈ మధ్యన. అసలు లర్నింగ్ అయిపోయి 8 సంవత్సరాలు అయింది లైఫ్లో. ఓన్లీ బర్నింగే నడుస్తున్నది మంచిగా. ఇప్పుడు చూడండి, నేను ఎంత ప్రతిరోజు చక్కగా మ్యూజిక్ నేర్చుకుంటాను. నేర్చుకో. నేను చెప్తున్నా, ఇది పనికిరాని పోరాటం. స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకో. నేను మళ్ళీ ఈ 3 స్టేట్మెంట్ ఇస్తా, వీలైతే రికార్డ్ చేసుకో. ఇప్పుడు నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కటే ఇస్తా, రెండవది నీకు సంబంధం లేదు, ఇది డిక్లేర్ చేయి. రెండవది నాకొకటి నీకొకటి, లేదా 2 నువ్వే తీసుకో. ఒకవేళ నువ్వు 2 నువ్వే తీసుకున్నావు అనుకో, నేను మా ఆయనతో ఉండను. ఇక్కడ ఇచ్చేది ఆయనే కదా. అది లేదా ఎవరు ఎటన్నా పోండి, నాకు సంబంధం లేదు. నేను నా ముఖం మీద చిరునవ్వు కోల్పోను అని ఏదో ఒక స్టాండ్ తీసుకో.
మూడోది బెస్ట్ భయ్యా. 100% తీసుకో, అది ఆమె ఇష్టం. ఆమె ఇష్టం. దానికి నా మాట ఏదో చెల్లట్లేదు అనేది ఎక్కడో నీకు ఉంది. అది కనిపిస్తుంది. అవును, 100% నిజంగా అది ప్లాట్ పోయినందుకు బాధపడట్లేదు. లేదు.